ఎలా అనిపించింది టీజర్ కరెక్ట్ గా చెప్పండి. చాలా వెరైటీగా ఉంది కదా. ఇంకా చాలా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం ఏంటంటే అతను ఒక చాలా ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ డైరెక్టర్. 150 ఫిలిం చేశారు, ఎంతో హిట్స్ ఇచ్చారు. ఆయన వచ్చి నేను ఒక ఫిలిం డైరెక్ట్ చేస్తాను, మీరు యాక్ట్ చేస్తారంటే నేనే థ్రిల్ అయిపోయాను. ఇలాంటి టెక్నీషియన్తో యాక్ట్ చేసేదంటే చాలా అది శివరాజ్ కుమార్ గారు చేస్తున్నారు, తర్వాత రాజ్బీ శెట్టి చేస్తున్నారు. నా క్యారెక్టర్ చూశారు కదా, కొంచెం వెరైటీగా ఉంది. ఈ పోస్టర్ చూస్తేనే తెలిసిపోతుంది నా క్యారెక్టర్ ఎలా ఉంది అని. ఒకసారి వచ్చారు ఆయన, నాకు ఓన్లీ స్క్రిప్ట్ చెప్పలేదు, యాక్టింగ్ చేసి ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి ఇక్కడ నా పర్ఫార్మెన్స్ అని చేసి నేను షాక్ అయిపోయి నిన్న చేస్తాను నేను అని. సార్ నేను ఉంటాను సార్, మీరు రండి సార్ చేస్తాము అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒక వెరైటీ క్యారెక్టర్ నాది. ఈయన క్యారెక్టర్ అంతే ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ ఉంది. రాజ్బీ శెట్టి గారిది క్యారెక్టర్ ఎక్స్ట్రాడినరీ ఉంది. ఒక ఫ్యాంటసీ ఫిలాసఫికల్, తర్వాత అన్ని ఎలివేషన్స్, కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ అన్నీ ఉండి ఒక వెరైటీగా సబ్జెక్ట్ చేశారు అర్జున్ గారు. అది ఎంత క్లెవర్గా దాన్ని రెడీగా ఒక కార్టూన్ ఫిలిం చేసి దానికి రీరికార్డింగ్ చేసి డబ్బింగ్ చేసి ప్రొజెక్షన్ చూసి తర్వాత దాన్ని ఎడిట్ చేసి దాంట్లో ఏమి ప్లస్ మైనస్ అన్ని చూసి సార్ హ్యాట్స్ ఆఫ్ సార్. డైరెక్టర్ నాకేమో చెప్తారో మిమ్మల్ని నుంచి నేర్చుకోవాలి మనం. యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ యూ సార్, రియలీ సూపర్. మీరు ఎప్పుడూ ఈ ల్యాండ్ స్పెషాలిటీ ఏమంటే ఇంత టాలెంట్ ఉంటే ఇలా చూస్తారు, మీరు అందరూ అంత ఆదరిస్తారు. డెఫినెట్గా ఈ ఫిలింని మీరు బ్లెస్ చేస్తారు. రెడ్డి గారు డోంట్ వరీ, డెఫినెట్గా వాళ్ళు మీకు ఎక్కువ బ్లెస్ చేస్తారు. డెఫినెట్గా ఈ ఫిలిం ఎక్స్ట్రాడినరీ అవుతుందని కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.